సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 కలెక్షన్ అఫీషియల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నిజంగానే అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా? ఈ మూవీకి సంబంధించి ఇన్ని రోజులు కలెక్షన్ ఎందుకు వేయలేదు? ఓవరాల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని వీడియోకి వెళ్ళిపోదామా? ఈ మూవీ కలెక్షన్ చూసినట్టయితే దాదాపు 2000 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 1871 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్షన్ లో చూసేది నేను లిటరల్లీ షాక్ అయిపోయా. నేను ఇంకా 1700 కోట్లు లేదా 1800 కోట్లు ఉంటుంది అనుకున్నా. తీరా చూసేదానికి ఇన్ని కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్షన్ తో బాహుబలి రికార్డులతో బ్రేక్ చేసిందని చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్లతో చాలా బాగా కలెక్ట్ చేయని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా చాలా అంటే చాలా క్రేజ్ ఉంది కాబట్టి చాలా బాగా కలెక్షన్ కలెక్ట్ చేసి చెప్పుకోవాలి. దీని గురించి మెయిన్ గా చెప్పుకోవాలంటే ఎవరిని ఏం అడిగినా కూడా తగ్గేదనే డైలాగ్ తో వచ్చేస్తున్నారు. అక్కడే మూవీ టీం వాళ్ళు ఏం ప్రమోట్ చేయకుండా వాళ్ళే ప్రమోట్ చేసినట్టు బాగా అయిపోయింది. మూవీ కూడా ఆ రేంజ్ లో ఉందని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అయితే వేరే లెవెల్ గా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఒక్క హిందీలోనే 700 కోట్లు కలెక్ట్ చేసినట్టు దాదాపుగా అక్కడే అర్థం అయిపోయింది ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అందే ఈ సినిమా. మళ్ళీ ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ రావాలేమో నాకు తెలిసి. లేదా తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. ఆ సినిమాలు కూడా ఈ సినిమా రికార్డులు అయితే బ్రేక్ చేయవచ్చు. లేదా మళ్ళీ పుష్ప 3 అయితే ఉంటుందంట. ఆ సినిమా కూడా కలెక్షన్ అయితే బీభత్సంగా వస్తాయనిపించింది. ఏమైనప్పటికీ ఎన్ని కాంట్రవర్సీ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ మాత్రం చాలా బాగా కలెక్ట్ చేయని చెప్పుకోవాలి. అలాగే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ కూడా ఎక్కడా చేయలేదు. దానికి ఒకటే ఒక రీజన్, పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని కాంట్రవర్సీలు జరిగినాయి కదా. ఆ కాంట్రవర్సీ వల్ల సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయితే ఇవ్వలేదు. అవన్నీ తట్టుకొని పుష్ప 2 సినిమా అయితే చాలా బాగా కలెక్ట్ చేయని చెప్పుకోవాలి కలెక్షన్ లో. అంతేకాని ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ఫార్చునేట్ గా ఒక ఆమె అయితే చనిపోవడం జరిగింది. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి పుష్ప టీం వాళ్ళు అండగా ఉంటామని అయితే మాట్లాడడం జరిగింది. అంతేకాని ఆ ఫ్యామిలీకి కొంత అమౌంట్ అయితే ప్రకటించడం జరిగింది కదా. అంతేకాని అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, మళ్ళీ రావడం, ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల అల్లు అర్జున్ అయితే ఇంట్లో బయటకు వెళ్ళలేదని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా కలెక్షన్ కలెక్ట్ చేసి చెప్పుకోవాలి. సో మీరే ఉన్నారు ఈ కలెక్షన్ పై. మీరు ఈ కలెక్షన్ పోస్టర్ చూసాక మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఈ కలెక్షన్ చూసాక మీరు ఎంతమంది షాక్ అయ్యారో కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.